భరోసా కేంద్రాలను రొయ్య భరోసా కేంద్రాలుగా మార్చాలని ఎంపీ పాక సత్యనారాయణ అన్నారు. మార్కెట్లో కిలో మటన్ ధర 1000 రూపాయల ధర పలుకుతుందని చెప్పారు. కోళ్లు త్వరగా పెరగడానికి ఇంజెక్షన్లు చేస్తున్నారని తెలిపారు. ఈ ఆహారాన్ని తీసుకోవడం వల్ల లివర్, కిడ్నీ, కాలేయం పాడైపోవడంతో పాటుగా క్యాన్సర్ కూడా వస్తుందని వెల్లడించారు. కావున రొయ్యలే వాడాలని ఎంపీ సత్యనారాయణ పిలుపునిచ్చారు. విడిపడిన తర్వాత భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రధానంగా యాక్వా మరియు వ్యవసాయ ఉత్పత్తుల ఆధారంగా రావడం. పరిశ్రమలకు సంబంధించినటువంటి భౌగోళిక పరిస్థితుల యొక్క రూపకల్పన భౌగోళికంగా దీనికి ఇక్కడ ఏమాత్రం కూడా వెసులుబాటు లేనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటంటే యాక్వా రంగానికి సంబంధించిన యూనివర్సిటీలు, యాక్వా స్టడీస్, యాక్వా ఫార్మింగ్ ద్వారా ధనాన్ని సంపాదించేటువంటి ప్రయత్నం. యాక్వా రంగం అభివృద్ధిలో ఉండి వ్యవసాయాన్ని బలంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా డబ్బే ప్రామాణికం కావాల్సి వచ్చినప్పుడు ఉద్యోగం చేయాలంటే నిబంధన లేదు. తను ఉన్నటువంటి ఊళ్ళలో తనకు వచ్చేటటువంటి ఉత్పత్తులు పెంచుకుని ఆదాయాన్ని పెంచుకునేటటువంటి మార్గం దానికోసం అన్వేషించే ప్రయత్నం. అందుకనే మనం చేసేటటువంటి సూచన ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి భౌగోళిక స్వరూపాన్ని ఆధారంగా చేసుకుని వలస వెళ్ళక్కర్లేకుండా మన ప్రాంతంలో ఉన్నందుకు మనమే ఉపయోగించుకొని తద్వారా ఆర్థిక ప్రయోజనాలు పెంచేటటువంటి ప్రయత్నాన్ని దానికోసం రూపకల్పన చేయాలి.